కంచి కామాక్షి దేవి కథ చాలా విచిత్రమైనది. హిమాలయాల్లో కాత్యాయనుడు అనే ఒక మహర్షి ఉండేవాడు. ఆ మహర్షి శివుడిని కఠోర తపస్సు చేసి పార్వతీదేవి నా కూతురుగా పుట్టాలని ఒక వారం కోరుకుంటాడు. శివుడు ఆ వారాన్ని ఇస్తాడు. కొన్ని రోజుల తర్వాత ధ్యానంలో ఉన్న కాత్యాయనుడి దగ్గరికి పార్వతీదేవి త్రిపుర సుందరి రూపంలో ఒక చిన్న పిల్లలా వచ్చి అతని ఒడిలో కూర్చుని ఆడుకుంటూ ఉంటుంది. ఆ చిన్నారిని ఎంతో గారాభంగా పెంచుతూ కాత్యాయనుడు ఆమె తన కూతురిలా పెంచి పెద్ద చేస్తాడు. కాలక్రమం జరిగే కొద్దీ త్రిపుర సుందరికి వివాహ వయస్సు వస్తుంది. ఎన్ని జన్మలు ఎత్తినా సరే పార్వతీదేవికి శివుడే భర్తగా రావాలి కాబట్టి కాత్యాయనుడు కొన్ని వస్తువులు, పులి చర్మం, సింహాసనం వంటి దివ్య వస్తువులు ఆమెకి ఇస్తాడు. ఈ వస్త్రాలతో నడుచుకుంటూ వెళ్ళు, ఎక్కడైతే ఇవన్నీ చెట్ల రూపంలోకి మారుతాయో అక్కడ శివుడికి తపస్సు చేయి అని త్రిపుర సుందరికి చెప్పి పంపిస్తాడు. అలా బయలుదేరిన త్రిపుర సుందరి కంచి నగరానికి చేరుకునేసరికి ఆ దివ్య వస్తువులు చెట్లుగా మారిపోతాయి. అక్కడ ఇసుకతో ఒక శివలింగాన్ని తయారు చేసి శివుడికి తపస్సు చేస్తుంది. ఆ తపస్సుకు శివుడు ప్రత్యక్షమై త్రిపుర సుందరిని వివాహం చేసుకుంటాడు. అలా పార్వతీదేవి త్రిపుర సుందరిగా పుట్టి కంచిలో కామాక్షి అమ్మవారుగా వెలుస్తారు. ఈ కంచి క్షేత్రానికి అయ్యప్ప స్వామి క్షేత్రపాలకుడుగా ఉంటాడు. అయితే కంచిలో ఉన్న బంగారు బల్లి మరియు వెండి బలుల గురించి ఒక ఫుల్ వీడియో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ కనిపిస్తున్న లింక్ పైన క్లిక్ చేసి ఆ ఫుల్ వీడియో చూడండి. అండ్ అలాగే జై కామాక్షి దేవి అని కామెంట్ చేయండి.